హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ డిస్టెక్ మైక్ గురించి అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ మోడల్ చూసినట్టుంటే DWM-001 Pro అయితే దీని అయితే మోడల్ అయితే ఉంది. ఇది ప్రైస్ ఎంత అంటే మనం 650 రూపీస్ అయితే కొన్నాను. డెప్చో అప్లికేషన్ లో అయితే ఆర్డర్ చేశాను. 650 రూపీస్ కి అయితే నాకైతే వచ్చింది. మీరు కూడా ఆర్డర్ చేయాలంటే ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో అంతలోకైతే ఇక్కడ దొరుకుతుంది. మీరు ఏ విధంగా అన్బాక్సింగ్ ఇది బాగా వర్క్ అవుతుందా లేదా, సౌండ్ ఏ విధంగా ఉంది మీకు పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో పూర్తిగా అయితే ఎండ్ అయితే చూడండి. ఎండ్ చూస్తేనే మీకు ఇది బాగుందో లేదా పూర్తిగా అయితే అర్థమైతే అవుతుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ డిస్టెక్ ఇక్కడ వైర్లెస్ మైక్ ఫోన్ అయితే ఇక్కడైతే ఉంది, సిస్టమ్ అయితే ఉంది కదా. ఇక్కడ మనకి మోడల్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ మీకు DWM-001 Pro అయితే ఇక్కడైతే ఉంది కదా. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, బ్యాగ్ చూసినట్లుంటే దీని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు మనకి. దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఫస్ట్గా అయితే చూద్దాము. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఓపెన్ అయితే చేశాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మైక్ తర్వాత దీనికి ఒక USB ఇక్కడ కనెక్టర్ అయితే ఉంటుంది. మనం చార్జర్ పెడతాం చూడండి, దానికైతే ఇది కనెక్ట్ చేసి తర్వాత ఇది మైక్ రికార్డర్. మనం ఇక్కడ ఈ బాక్స్లో అయితే ఫస్ట్గా అయితే చూద్దాం ఏముందని. సో నీకు బాక్స్లో అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్గా చూసినట్టుంటే మనకి ఇక్కడ USB ఛార్జర్ అంటే ఛార్జర్, ఆ మైక్కి ఛార్జర్ దీనికి ఉంటుంది చూడండి. ఇక్కడ ఛార్జర్ అయితే దీనికైతే ఉంటుంది. ఇక్కడ చూసినట్టుంటే మనకి ఇంకొకటి ఇక్కడ పౌచ్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌచ్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఈ పౌచ్ అంటే మనం ఇక్కడ దీనికి మైకు ఎక్కడ బయటకు వెళ్తాం కదా, ఈ బాక్స్ అయితే ఎత్తుకోలేము కదా, అందుకే ఇది పాకెట్లో పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఉంది చూడండి. ఇక్కడ ఛార్జర్ ఇందులో పెడతాం చూడండి. ఇక్కడ ఈ ఛార్జర్ ఇందులో పెట్టేసి ఈ విధంగా చేసి అయితే మనం అయితే ఎత్తుకోవచ్చు ఎక్కడైనా కానీ. మనం బయట సైడ్ బ్లాగ్ చేసే కానీ లేకుంటే అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాత మనం వీడియో చేసుకోవాలి కాబట్టి ఇలాంటి అయితే మనకి చాలా అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఈ విధంగా చాలా అయితే బాగుంది. ఇది అయితే మనకి చాలా అయితే యూస్ఫుల్ అయితే ఇచ్చారు. తర్వాత చూసినట్టుంటే ఈ మైక్లో చూసినట్లుంటే మనకి ఇక్కడ చూడండి, మైక్ తర్వాత ఇంకోటి ఇచ్చారు ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ ఇక్కడ మైక్ చూసుకున్నట్లుంటే దీన్ని వచ్చేసి USB కనెక్ట్ చేసేది. USB కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి మనకి మన షర్ట్కి అయితే ఇక్కడ తీసుకుంటాం కదా, షర్ట్కి ఇక్కడ యాడ్ చేసుకునేది. ఇది ఇక్కడ మనం తగిలించుకున్న తర్వాత ఇది షర్ట్కి అయితే తగిలించుకొని ఇక్కడైతే ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి. దీన్ని అయితే మన షర్ట్కి అయితే మనము పిన్ లాగా పెట్టుకోవచ్చు చూడండి. ఇక్కడ ఈ విధంగా పిన్ లాగా అయితే పెట్టుకోవచ్చు. ఇది ఏ విధంగా టెస్ట్ అయితే చేస్తాం చూడండి. ఇక్కడ టెస్ట్ వర్క్ చేద్దాం ఫస్ట్ మనం. ఇది మంచిగా అయితే వర్క్ అవుతుందా లేదా మీకైతే మీరు కూడా చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూడండి, వితౌట్ మైక్ అయితే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మైక్ పెట్టుకొని అయితే మాట్లాడుతున్నాను చూడండి. దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్గా అయితే మనం ఆన్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ అయితే ఆన్ చేయాలి. ఇక్కడ మనం ఈ బటన్ చూడండి, ఇక్కడ ఈ మైక్ వెనకాల ఈ పిన్ లాగా ఉంది చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా అయితే దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఆన్ అయితే అయింది కదా. ఆన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని వచ్చి మనం USBకి అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ USBకి నేను కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కనెక్ట్ అయితే చేసేసాను. ఇక్కడ మీకు మాట్లాడుతున్నాను చూడండి. హలో 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 వెల్కమ్ టు మై ఛానల్. హలో, ఇప్పుడు మీకు వినపడుతుంది కదా ఫ్రెండ్స్ వాయిస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మైక్ ఈ విధంగా అయితే మీకు వర్కౌట్ అయితే అవుతుంది. ఇక్కడ ఇంకా దూరం అయితే తీసుకువెళ్ళలేను. ఇక్కడ నేను 10 మీటర్స్ దాకా మీరు తీసుకువెళ్ళచ్చు. అంటే ఇక్కడ 10 మీటర్స్ అంటే మీరు ఇక్కడ స్టాండ్ పెట్టారనుకోండి. ఇక్కడ స్టాండ్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు 10 మీటర్స్ ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 10 మీటర్స్ అయితే ఈ విధంగా అయితే తీసుకువెళ్ళచ్చు. ఇక్కడ 10 మీటర్స్ అంటే డిస్టెన్స్ లో మనం అయితే ఈ విధంగా అయితే మైక్ అయితే యూజ్ చేయొచ్చు. మీరు చూసుకున్నట్టుంటే చూడండి, ఇక్కడ వాయిస్ అయితే నాకు పర్ఫెక్ట్ గా వస్తుందో లేదు చూడండి. ఇక్కడ వాయిస్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది అయితే చూడండి. ఇక్కడ చాలా దూరం వెళ్తే ఏమైతే డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. డిస్కనెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ వాయిస్ అయితే పర్ఫెక్ట్ గా అయితే రాదు. 10 మీటర్స్ అయితే ఈ విధంగా అయితే చూసుకోవాలి చూడండి. వాయిస్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది లేదా కామెంట్ అయితే చేయండి. ఈ మైక్ అయితే బాగా ఉంది, బాగా వర్క్ కూడా చేస్తుంది. మనకి లో బడ్జెట్ లో అయితే ఇదైతే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మైక్ అయితే ఫ్రెండ్స్ ఇది నేను ప్రైసెస్ తక్కువ అయితే ఉంది. ఇది మంచిగా అయితే ఉంది. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మైక్ అయితే మీరైతే కొనొచ్చు. ఈ మైక్ అయితే మంచిగా అయితే పని అయితే చేస్తుంది. సౌండ్ కూడా 10 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇదైతే మనం 10 మీటర్స్ అంటే జస్ట్ ఇంత నుంచి ఒక ఫోన్ ఇక్కడ పెట్టాలనుకోండి మీరు స్టాండ్ కి. ఫోన్ స్టాండ్ పెట్టిన తర్వాత ఒక 10 మీటర్ డిస్టెన్స్ లో మాత్రమే ఇదైతే వస్తుంది. 20 మీటర్స్ 30 మీటర్స్ అయితే దూరం వెళ్తే ఇదైతే డిస్కనెక్ట్ అయిపోతుంది. మీరు ఏం చేయాలంటే దీనికి మైక్ ఇంకొక డిఫరెన్స్, ఛార్జింగ్ వచ్చేసి దీనికి ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్ అయితే ఎంత వస్తుంది అంటే 4 అవర్స్ అయితే వస్తుంది. ఈ బ్యాటరీ లైఫ్ మీకు ఫుల్ గా అయితే ఛార్జ్ అయితే చేయలేదు. ఫుల్ గా బ్యాటరీ ఛార్జ్ చేస్తేనే మీకు ఇక్కడ ఛార్జర్ కనబడుతుంది కదా. దీనికి ఇక్కడ ఈ ఛార్జర్ కి అయితే మీరైతే కనెక్ట్ చేసి USB కనెక్ట్ చేస్తే మీకు ఛార్జర్ అయితే అయిపోతుంది. ఫుల్ గా అయితే 4 అవర్స్ 3 అవర్స్ అయితే వస్తుందంట. ఇది మంచిగా అయితే ఉంది. నేనైతే వర్క్ అయితే దీనిలో యూజ్ చేశాను, నాకైతే చాలా అయితే బాగుంది. ఇందులో మీరు చూసినట్టుంటే ఇప్పుడు వాయిస్ అయితే వస్తుంది కదా. ఈ వాయిస్ కూడా ఈ మైక్ పట్టుకునేదానికి ఈ విధంగా సౌండ్ అయితే వస్తుంది చూడండి.
మంచిగా అయితే ఉంది. మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే అన్బాక్సింగ్ ఇందులో అయితే ఎండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాత్రం, టేక్ కేర్, బై బై.